ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము శాండ్ మ్యూజియంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఎంట్రన్సే మనకి బొజ్జ వినాయకుడు అయితే దర్శనం ఇచ్చాడు. చూడండి, ఇదంతా ఇసుకతో చేసిన బొమ్మలు అనమాట. చూడండి ఎంత బాగా చేశారో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇసుకతో అయితే మంచిగా అయితే వీళ్ళైతే ఆర్ట్స్ అయితే వేశారనమాట. ఇట్లా అయితే ఉన్నాయి. చూడండి, చాలా బాగా వేశారు కదా. బట్ కొంచెమే అనమాట, ఒక రెండు రౌండ్స్ అలా ఉంటుంది అనమాట. చూపిస్తాను. ఇక్కడ చూడండి, బుద్ధ, ఇక్కడ చూడండి ఎలిఫెంట్ మీద రాజు అలాగా భటులు అలాగా వేశారనమాట. చాలా బాగుంది. బట్ చూడడానికైతే ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా ఒక ఆర్టే అనుకోవాలి కదా, ఇసుకతో అయితే వీళ్ళ వేయటం కూడా ఒక హార్టే కదా. మరి ఎలా వేశారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. బట్ ఇసుక అట్లా స్టిఫ్గా నిలబడాలంటే ఎలా చేస్తారో మరి. మంచిగా అయితే వేశారు. నిజంగా వీళ్ళ టాలెంటెడ్కి ఒక లైక్ ఇచ్చుకోండి. బట్ ఇలాంటి వీడియోస్కి కూడా లైక్ ఇవ్వక అంతకంటే ఏం ఉండదు ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, అంతకంటే ఏం అడగట్లేదు కదా. జస్ట్ ఒక లైక్ చేస్తే ఏమవుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి 4 hours, ఇంకా పైన ఇద్దరు. అసలు మొత్తం చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. ఒక లైక్ మటుకు చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా, మీ ఒక లైక్ ఇస్తే ఇంకొంచెం రీచ్ అవుతుంది. ఓకేనా.